హలో ఎవ్రీవన్. సో గురుకుల ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ, కాబోయే గురువులకి, ఉపాధ్యాయులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, చాలామంది అభ్యర్థులు పెడగాజీ ప్రిపేర్ అవుతున్నారు, కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారు, జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నారు. అయితే మనకు జనరల్ స్టడీస్లో 100 మార్కుల పేపర్లో 3 సెక్షన్స్లో సెకండ్ సెక్షను లాజికల్ రీజనింగ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనము మినిమం 15 నుంచి మ్యాక్సిమం 20 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ కంటే ఈ 15కి 15 మార్కులు, ఒక 20కి 20 మార్కులు సాధించవచ్చు. ఏమీ అంటే దీని గురించి ఏం చదవాలి, టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి అని చెప్పేసి మళ్ళీ మెథడాలజీ పుస్తకాలు చదవడం, లేదంటే సైకాలజీ పుస్తకాలు చదవడం లాంటివి మొదలుపెట్టారు చాలామంది అభ్యర్థులు. అయితే వెరీ సింపుల్ అండి. ఇక్కడ టీచింగ్ యాప్టిట్యూడ్ అని అంటే ఒక ఉపాధ్యాయుడికి ఉండవలసిన సహజ సామర్థ్యం ఏంటి, అతడు సహజంగా ఒక ఉపాధ్యాయుడు ఎలా ప్రవర్తించాలి క్లాస్ రూమ్లో, ఎలా ప్రవర్తించాలి సమాజంలో, ఎలా ప్రవర్తించాలి పాఠశాలలో, ఎలా ప్రవర్తించాలి విద్యార్థులతో, ఎలా ప్రవర్తించాలి విద్యార్థుల తల్లిదండ్రులతో, ఎలా ప్రవర్తించాలి విద్యార్థుల యొక్క అంటే సమాజంతో అన్నది మనం ముఖ్యంగా గమనించవచ్చు. ఇక్కడ ఒక పాజిటివ్ దృక్కోణంలో మనం ఉపాధ్యాయుడిని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుద్ది. సో అలాంటి సందర్భంలో ఇక్కడ ఎంత చదివినా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ వచ్చేసరికి మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తామన్నదే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇలా ఒక అప్లికేషన్ ఓరియంటెడ్లో ఒక టెస్ట్ సిరీస్ని మొట్టమొదటిసారిగా మేము ముందుకు తీసుకొస్తున్నాం. దట్ ఈజ్ టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్. ఇట్స్ ఎ స్పెషల్లీ ఫర్ టీచింగ్ యాప్టిట్యూడ్ సబ్జెక్టుకి సంబంధించి. సో చాలా తక్కువ సమయంలో మనం ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకునే విధంగా మీకు ఒక 10 ప్రశ్నాపత్రాల్ని మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. 10 క్వశ్చన్ పేపర్స్ లైక్ దిస్. ఈ విధంగా మనం ఒక 10 ప్రశ్నాపత్రాల్ని ఇస్తాం. ఈ 10 ప్రశ్నాపత్రాల్లో ఈ ఫర్ 10 క్వశ్చన్ పేపర్స్లో గురుకుల జేఎల్ పీజీటీ టీజీటీ దేనికి ఉపయోగపడుతుంది? జూనియర్ లెక్చరర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్టులకి ఉపయోగపడే విధంగా మనము ఒక్కొక్క టెస్ట్లో 40 ప్రశ్నల్ని ఇస్తూ మనం ఈ టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేయడం జరిగింది. 40 ప్రశ్నలతో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం. మీరు ఆ క్వశ్చన్స్ చూస్తే టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఇది అని మీకు ఒక అవగాహన వస్తుంది. లేదంటే మీరు దానికి కూడా ఒక పుస్తకం కనుక్కొని దానికి కూడా చదవడం మొదలు పెడతా ఉంటారు. చదవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి, మీరు బై మార్కులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ది లెక్చర్ దెన్ యూ విల్. నువ్వు ఉపన్యాసం చేసే సమయంలో అంటే పాఠం చెప్పే సమయంలో విద్యార్థి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతే మనం ఏం చేస్తాం? ఓకే, ఏ విధంగా మనం ఉపాధ్యాయుడు ప్రవర్తించాలి? మనం పాఠం చెప్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాం విద్యార్థిని, అతడు సమాధానం ఇవ్వలేకపోతున్నాడు, ఏం చేస్తాం? ఆప్షన్స్ ఉంటాయి కింద. స్కోల్డ్ హిమ్ అండ్ ఎన్స్ ఇన్సల్ట్ హిమ్. అతన్ని తిట్టండి, అవమానించండి. టెల్ హిమ్ ద కరెక్ట్ ఆన్సర్ యువర్ సెల్ఫ్. అతనికి సరైన సమాధానం మీరే చెప్పండి. ట్రై టు అండర్స్టాండ్ వాట్ దట్ స్టూడెంట్ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ కరెక్ట్ ఆన్సర్. ఆ విద్యార్థి ఎందుకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అడ్వైజ్ ద స్టూడెంట్ టు స్టడీ మోర్ కేర్ఫుల్. విద్యార్థి మరింత శ్రద్ధగా చదువుకోవాలని సూచించండి. ఇది మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనం ఒక్కొక్కసారి ఒక్కో ఆన్సర్ని పెట్టడం జరుగుద్ది. కానీ సరైన ఆన్సర్ ఏంటంటే, ఏదైనా ఒక పనిని విద్యార్థి సరిగ్గా చేయలేనప్పుడు ఫస్ట్ ఆ పని సరిగ్గా చేయకుండా ఉండడానికి గల కారణాలని మనము అర్థం చేసుకోవాలి. అది ఏదైనా సరే. ఒక విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు లేటుగా వస్తున్నాడు. సో ఐడెంటిఫై ద రీజన్ వై ఈజ్ కమింగ్ లేట్ టు ద క్లాస్ రూమ్. సో ఆ సమస్యకి వెనకాల ఉన్న కారణాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని బేస్ చేసుకునే మనకి క్వశ్చన్ ఉంది. కాబట్టి ఏం చేస్తాం? ఆ విద్యార్థి ఎందుకు సరైన సమాధానం చెప్పలేకపోయాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు చెప్పిన పాఠం అతనికి అర్థం కాలేదా? మళ్ళీ చెప్పు. లేకపోతే అతని యొక్క ఆలోచన వేరే ఎక్కడో ఉంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడా? అర్థం చేసుకొని కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి మళ్ళీ పాఠాన్ని చెప్పు. ఈ విధంగా ఆ విద్యార్థి ఆన్సర్ చేయకపోవడానికి గల కారణాన్ని విశ్లేషించి అతనికి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప విద్యార్థిని కొట్టడం కానీ, నువ్వు మళ్ళీ రైట్ ఆన్సర్ చెప్పడం కానీ, మనం రైట్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు.
అండ్ విద్యార్థి మరింత చదువుకోమని సూచించడం కానీ అలాంటి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్తాం మనము, అతడు ఎందుకు సరైన సమాధానం చెప్పలేడో ఒక కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇలా అప్లికేషన్ ఓరియంటేషన్లో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మీకు అందించడం జరిగింది. ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా ఇంకో క్వశ్చన్ చూస్తే రైట్. సో ఇక్కడ చూద్దాం, whose behavior affects స్టూడెంట్స్ ద మోస్ట్, ఎవరి ప్రవర్తన విద్యార్థుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది మనందరికీ తెలుసు. ఒక ఉపాధ్యాయుడి ప్రవర్తనే విద్యార్థుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అతడు సమాజంలో ఉండే సమయం కంటే, ఇంటిలో ఉండే సమయం కంటే పాఠశాలలో ఉండే సమయమే ఎక్కువ. కాబట్టి అతను నిరంతరం చూసేది, అడ్మైర్ చేసేది ఒక టీచర్ని, ఒక ఉపాధ్యాయుడిని. కాబట్టి అతడు ఒక ఉపాధ్యాయుడి వల్లనే ఎక్కువగా అతని యొక్క ప్రవర్తన అనేది ఏమంటారంటే బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి whose behavior affects the students the most, the teacher's behavior is the affects the student most. ఇంకా మనం గమనించినట్లయితే ఇంకా చాలా అంటే టీచింగ్ మెథడ్స్ని ఇంక్లూడ్ చేసుకొని కూడా చూడండి. By which method students learn to the maximum extent and with the utmost speed. ఏ పద్ధతి ద్వారా విద్యార్థులు గరిష్ట స్థాయిలో మరియు అత్యంత వేగంగా నేర్చుకుంటారు? బై సీయింగ్, బై రీడింగ్, బై లిజనింగ్, బై డూయింగ్ దెమ్ సెల్ఫ్. ఓకే, చెప్పండి దేని ద్వారా నేర్చుకుంటారు ఎక్కువగా? బై డూయింగ్ దెమ్ సెల్ఫ్, తాము చేయడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. ఒక పనిలో వారిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా, ఆ చేస్తున్న పని ఆధారంగా, పని అనుభవం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనము కంపైల్ చేసి ద పర్ఫెక్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, అసలు ఏ విధంగా అందించబడుతుంది అని మనం ఒకసారి కనుక గమనిస్తే చూడండి. ఇక్కడ చూడండి, తరగతి బోధన పట్ల విద్యార్థుల ఆసక్తిని కొనసాగించడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ద టీచర్ డూ టు మెయింటైన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ టీచింగ్. తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క ఇంట్రెస్ట్ని పెంచడానికి ఏం చేయాలి? ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద ప్రాక్టికల్ లైఫ్, ఆచరణాత్మక జీవితం నుండి ఉదాహరణలను విస్తృతంగా ఉపయోగించడం. ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్ ఎయిడ్స్, బోధనా సామాగ్రి సహాయకాలను విస్తృతంగా ఉపయోగించడం. గివింగ్ ఎగ్జాంపుల్స్ ఆపర్చునిటీస్ టు స్టూడెంట్స్ ఫర్ డిస్కషన్, డిలాబరేషన్స్, విద్యార్థులకి చర్చల కోసం విస్తారమైన అవకాశాలను కల్పించడం. అండ్ ఇవన్నీ ఏంటంటే అన్నీ ఉపయోగిస్తాం మనం. ఓకే, అన్నీ లేకుండా వేరే ఏది కాదు ఉందనుకోండి, ఆ మూడింటిలో ఏది హైయెస్ట్ ప్రియారిటీ అంటే విద్యార్థులకి అవకాశం కల్పించడం అనేది హైయెస్ట్ ప్రియారిటీగా తీసుకోవాలి. ఆ తర్వాత రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మనం హైయెస్ట్ ప్రియారిటీగా తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ద థర్డ్ ప్రియారిటీగా తీసుకోవాలి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. మనకు ఇది ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు నుంచి మనం దేనికి ప్రియారిటైజ్ చేస్తాం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేది కూడా మనం పెడగాజీ క్లాసెస్లో డీప్గా డిస్కస్ చేస్తాం. దాని ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్న ఇది. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అప్లికేషన్ ఓరియంటెడ్లో మనము పాఠశాలలో, సమాజంలో, క్లాస్ రూమ్లో ఎదుర్కొనే సమస్యల ఆధారంగా తయారు చేయబడిన ప్రశ్నలు దాదాపు మనకి మొత్తం 10 టెస్టులు 10 టెస్టులు ఇవ్వడం జరుగుద్ది. 10 టెస్టులు, ఒక్కొక్క టెస్ట్లో 40 మార్కులతో మొత్తం 400 ప్రశ్నలతో కూడిన టెస్ట్ సిరీస్ అనేది మీకు అందించడం జరుగుద్ది. ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ ఇన్ యాప్. మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ టెస్ట్ కూడా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఆల్సో అవైలబుల్. మరి ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉండబోతుంది టెస్ట్ సిరీస్ అని మనం గమనిస్తే, సో ఫ్రమ్ 12th ఆఫ్ జూన్, 12 జూన్ నుంచి రోజు ఒక పరీక్ష, డైలీ ఒక టెస్ట్ అనేది మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. డైలీ 1 టెస్ట్. సో ఫ్రమ్ 12th జూన్ నుంచి 21st జూన్ వరకు మీకు ప్రతి ఒక్క ప్రశ్న అంటే రోజు ఒక ఎగ్జామ్ పేపర్ అనేది మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ అంటే ప్లేస్టోర్కి వెళ్ళి మీరు జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జయశంకర్ అకాడమీ యాప్, ఈ జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ అనేది ఒక కోర్స్ అనేది కనబడడం జరుగుద్ది. కాబట్టి దాన్ని మీరు పర్చేస్ చేసి సో ఈ టెస్ట్ సిరీస్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు 400 ప్రశ్నల్ని సాల్వ్ చేయడం ద్వారా
సో అర్థం చేసుకోవడం ద్వారా, డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు జనరల్ స్టడీస్లో చాలా బర్డెన్ తగ్గుద్ది. దాదాపు 15 నుంచి 20 మార్కుల బర్డెన్, ఆ ప్రిపరేషన్ ఆఫ్ బర్డెన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, మరి హౌ మచ్ ద కాస్ట్ ఫర్ దిస్ టెస్ట్ సిరీస్? 400 ప్రశ్నలు ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు కేవలం 99 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది. సో యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్, యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఈ టెస్టుల్ని అటెంప్ట్ చేయవచ్చు. 1 year వ్యాలిడిటీతో మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది అందించడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీతో మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది అందించడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్టులు అనేటివి మీకు యాప్లో June 12th నుంచి అందుబాటులో ఉంటాయి. ప్రజెంట్ పీడిఎఫ్ ఫైల్స్ మేము 1 by 1 అప్లోడ్ చేస్తున్నాం. యూ కెన్ డౌన్లోడ్ దట్ పీడిఎఫ్ ఫైల్స్ అండ్ యూ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఓకే, కేవలం 99 రూపీస్కి మీకు ఈ 400 ప్రశ్నల యొక్క టెస్ట్ సిరీస్ని మీకు అందించడం జరుగుద్ది. రైట్, ఇది ఆఫర్ ఫర్ సో June 12th లోపు మీరు తీసుకుంటే ఇది 99 రూపీస్ అండి. ఆఫ్టర్ దట్ దిస్ టెస్ట్ సిరీస్ గోయింగ్ టు 199 రూపీస్. ఓకేనే, సో ఎందుకంటే ద వర్త్ఫుల్ అంటే మనకు వర్త్ అనేది ప్రైస్లో కాకుండా కంటెంట్ ఆధారంగా మనం విలువ కట్టాలి. ఓకే, సో మనం ఆల్రెడీ బ్లూమ్స్ వర్గీకరణలో చూసాం. ఎవాల్యుయేషన్, ద స్టూడెంట్ కెన్ ఎవాల్యుయేట్ ద వాల్యూ, కెన్ జడ్జ్ ద వాల్యూ ఇన్ ద ద డెఫినేషన్ ఆఫ్ ది క్రైటీరియా. మనం దేని ఆధారంగా డిఫైన్ చేస్తున్నాం విలువ అన్నదాన్ని బట్టి మనం ప్రైజ్ని నిర్ణయించాలి తప్ప 400 ప్రశ్నల, 1000 ప్రశ్నల, 10,000 ప్రశ్నల అని కాకుండా. These 400 questions are most useful questions from the teaching aptitude which are not available in the market. మీకు మార్కెట్లో ఎక్కడ కూడా అవైలబుల్ లేదు ఈ టెస్ట్ సిరీస్ అనేది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మళ్ళీ బైలింగ్వల్లో మీకు ఇది అందించడం జరుగుతుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ ఆఫర్ ప్రైస్ ఎట్ 99 రూపీస్ అప్ టు ద June 12th. దిస్ ఈజ్ 1 year వ్యాలిడిటీ. మీకు 40 ప్రశ్నలతో కూడిన 10 టెస్టులు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుద్ది, యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ టెస్ట్ రూపంలో అందించడం జరుగుద్ది. మీకు ఆ టెస్టులన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటేషన్లో తయారు చేయబడి ఉంటాయి. 10 రోజులు 10 టెస్టులు. 10 టెస్టులు రాసిన తర్వాత కూడా మీరు ఎన్నిసార్లు అయినా సరే మీరు ఆ టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో యూటిలైజ్ దిస్ ఆఫర్. ద టీచింగ్ యాప్టిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జనరల్ స్టడీస్ టు గెయిన్ ద 15 మార్క్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా టీచింగ్ యాప్టిట్యూడ్ పైన ఫోకస్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ని అధిగమిస్తూ ఖచ్చితంగా 15కి 15 మార్కులు సాధించవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.